సో దీంట్లోనే ఆలోచించుకుంటే బాలకృష్ణ గారు ఒకసారి మేము ఇండస్ట్రీలో ఈ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గించడానికి దీనికి ఇండస్ట్రీ తరఫున అందరినీ మీటింగ్కి బాలకృష్ణ గారిని రమ్మను. బాలకృష్ణ గారు రమ్మంటే బాలకృష్ణ గారు ఒక మాట అన్నాడు, నేను 4 క్వశ్చన్లు అడుగుతాను, 4 క్వశ్చన్లు నువ్వు అర్థమేంటి నాకు సమాధానం చెప్తే నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను. ఏంటి ఇప్పుడు నాన్నగారు అంటే ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు, కృష్ణ గారు, స్వామిబాబు గారు, కృష్ణరాజు గారు ఇంతమంది ఉన్నారు కదా. కేవలం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అనే 2 రాష్ట్రాలు అంటే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దీని మీద ఆధారపడి కదా వాళ్ళు స్టార్స్ అయ్యింది. ఇవాళ ఇది కాకుండా తమిళనాడు వచ్చింది, కర్ణాటక వచ్చింది, కేరళ వచ్చింది, నార్త్ ఇండియా వచ్చింది, ఒరిస్సా వచ్చింది, ఓవర్సీస్ వచ్చింది, ఇంత ప్రపంచం వచ్చింది కదా. ఈ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మీద ఎందుకు ఇంత టికెట్ రేట్లు విపరీతంగా పెంచి బాధాల్సిన అవసరం ఏంటి? దిస్ ఈజ్ నెంబర్ 1. ఇవాళ స్టార్డమ్ అనేది ప్రపంచం అయ్యింది కదా, వాళ్ళు కేవలం స్టార్స్ ఈ 2 రాష్ట్రాలతోనే స్టార్లు అయ్యారు కదా అనేది ఒకటి చెప్పు. 2, ఇదివరకు సాంగ్స్కి ఫారిన్ వెళ్ళేవాళ్ళం, 15 నుంచి 20 మంది యూనిట్ వెళ్ళేవాళ్ళం. ఇవాళ పోనీ సీన్స్ కూడా వెళ్తున్నాం, 15 నుంచి 25 40 చెయ్యి, పోనీ 50 చెయ్యి, 100 పైన ఎందుకు తీసుకెళ్తున్నా అంటే మన లగ్జరీస్ ప్రేక్షక దేవుళ్ళని దోచుకుంటానికి వాడుతున్నామా? మనం కంఫర్టబుల్ మనం మామూలుగా మన ఇదిలాగండి వెళ్ళాము, ప్రొఫెషన్లో పని చేసుకున్నాము, వచ్చాము, అలా ఉండొచ్చు కదా. ఎందుకు దోపిడీ? ఈ ప్రేక్షక దేవుళ్ళని విపరీతంగా దోచేస్తున్నాం. ఇది నెంబర్ 2. ప్లస్ నెంబర్ 3, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎందుకు పెంచుకోవాలి, ఎందుకు అంత నెంబర్ ఆఫ్ డేస్ చేయాలి? ఇప్పుడు నాన్నగారు దానివారి సొరకండి చేశాడు, 3 మేకప్ టింట్లతో చేస్తే ఆయన 42 రోజుల్లో సినిమా ఫినిష్ చేశారు. ఫినిష్ చేసి ఆ రోజుల్లో నెగిటివ్ లెంగ్త్లో ఎన్ని ఉండి అలా ఉండేటప్పుడు ఇవాళ ఆ రోజుల్లో గ్రాఫిక్స్ లేవు, ఆ రోజుల్లో సినిమా ఎలా చూస్తామో తెలియదు, కేవలం నెగిటివ్తో చేసేస్తాం. దాన్ని నెగిటివ్ నుంచి ల్యాబ్కి వెళ్ళి పాజిటివ్లో ఎలా వచ్చిందో చూడాలి. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు చూస్తున్నాం, మనం అక్కడ ఎదురుకుండా చూస్తున్నాం, మానిటర్లో చూస్తున్నాం, గ్రాఫిక్స్ వచ్చేసి ఇంత వచ్చిన తర్వాత మనకి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గాల్సింది పోయి, డేస్ తగ్గాల్సింది పోయి ఎందుకు పెరుగుతుంది? ఇది ఇట్లా ప్రతి విషయంలోనూ సమస్య చేస్తున్నాం. ప్లస్ ఏమో ఇదివరకు మనం పాజిటివ్ ప్రింట్ ఇస్తే థియేటర్ వాళ్ళు వాళ్ళే అప్గ్రేడ్ చేసుకుని అన్నీ బ్రహ్మాండంగా చేసుకుని వాళ్ళు రకరకాల బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్ అని, పార్టీ కలర్ అని, ఫీజీ కలరు, గ్యావా కలరు, ఇట్లా రకరకాలుగా వచ్చి అక్కడి నుంచి సరౌండ్ సిస్టమ్ అని, తర్వాత డిటిఎస్ అని, డాల్బీ ఎస్ఆర్ అని, డాల్బీ డిజిటల్ అని, డాల్బీ అట్మాస్ అని ఇన్ని రకాలు వచ్చినప్పుడు ఎగ్జిబిటర్లు వాళ్ళే చేసుకునేవారు కదా. ఇవాళ ఎందుకు డిజిటల్ అని ఈ డబ్బులు ఎందుకు ఛార్జ్ చేస్తున్నారు? తర్వాత కౌంటర్లో బుకింగ్ ఉంటే బుక్ మై షో అని చెప్పి మళ్ళీ అబ్నార్మల్గా ఒక 100 రూపాయల టికెట్ అయితే వాళ్ళు ఒక 32 రూపాయలు ఎందుకు తీసుకుంటున్నారు? ఎక్స్ట్రా. ఇవన్నీ సమస్యలు కదా. ఈ సమస్యలకు నువ్వు సొల్యూషన్ చెప్పేస్తే మిగిలిన వాటికి సొల్యూషన్ నేను వస్తా, లేదనుకుంటే ఇది నేను వస్తాను, నేను మాట్లాడతా, ఇది ప్రాబ్లం అయిపోద్ది. ఈ ప్రాబ్లంకి నాకు అవసరం ఏంటి అని ఆయన చెప్పాడు. ఎస్ ప్రాక్టికల్గా మాట్లాడంటే ఆయన పచ్చి నిజాలు మాట్లాడారు, వాస్తవం మాట్లాడారు. సో మన లగ్జరియస్, మన కంఫర్ట్ని తీసుకెళ్ళి ప్రేక్షక దేవుళ్ళని జనరల్గా మనం వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తే నిరుదోపిడి అంటాం, మన ఒంటి మీద నగలు అవన్నీ తీసి ఉండి వేస్తాం. కానీ మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి వెంకటేశ్వర స్వామి దగ్గర ఉన్న నగలన్నీ లాక్కుని వచ్చేస్తున్నాం, ప్రేక్షక దేవుళ్ళని దోపిడీ చేస్తున్నాం. దోపిడీ చేస్తే ప్రేక్షకుడు ఏమైపోయాడు? ఇవాళ ఆల్టర్నేటివ్కి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. ఎఫర్ట్ చేయలేడు. ఎఫర్ట్ చేయలేనప్పుడు ఇవాళ కేవలం మాసు యూత్ ఆడియన్ అయిపోయారు. అప్పుడు మాసు యూత్ ఆడియన్ అయితే వాళ్ళ టార్గెటెడ్ ఫిలిమ్సే ప్లస్ లాంగ్ రన్ లేకుండా షార్ట్లో 3 రోజులు వచ్చేసింది, లేకపోతే 7 రోజులు వచ్చేసింది, ఊరంతా పరిచేసాం, ఈ జోన్ లాగా వెళ్ళేటప్పటికి ఇది ప్రాబ్లం స్టార్ట్ అయింది. దీని బదులు ఇప్పుడు ఏం చేయాలంటే మొన్న వేవ్స్ అని బాంబేలో ఒకటి ఈవెంట్ జరిగింది, దాదాపు 400 crores ఫండింగ్ మోడీ గారు ఇచ్చారు, సెంట్రల్ గవర్నమెంట్ యాంగిల్లో జరిగింది. కీరవాణి గారు మొట్టమొదటి ప్రదర్శన ఆయన ఇచ్చాడు. అంటే డెఫినెట్గా ఆస్కార్ విజేత, భారతదేశం గర్వించదగ్గ, ప్రపంచమే గర్వించదగ్గ మ్యూజిక్ డైరెక్టర్. ఆయన ఇచ్చినప్పుడు అక్కడ వేవ్స్లో ఇండియాలో హైయెస్ట్ పెయిడ్ ఆర్టిస్టు షారుఖ్ ఖాన్, ఇండియాలో హైయెస్ట్ పెయిడ్ ఆర్టిస్ట్ హీరోయిన్ దీపికా పదుకోన్, కాస్ట్లీయెస్ట్ ఫిలిం చేసే పెద్ద బ్యానర్గా కరణ్ జోహార్, ముగ్గురు కూర్చున్నారు. ముగ్గురు కూర్చొని అసలు ఏంటి ఇండస్ట్రీ సమస్య ఏంటి, ఇండస్ట్రీని బాగు చేయాలంటే ఏం చేయాలనే టాపిక్ వచ్చింది. అప్పుడు షారుఖ్ ఖాను ఇవాళ ఆయన చాలా హైయెస్ట్ తీసుకున్న ఇదిలో ఆయన ఏమంటాడంటే అసలు సింగిల్ స్క్రీన్స్ 100 రూపాయల మించి టికెట్ ఉండొద్దు, 100 లోపలే ఉండాలి, 100 ఈజ్ ద హైయెస్ట్ ఇంక్లూడింగ్ జిఎస్టీ.
ఒక 30, 50, 70, 100 ఒక 4 క్లాసులు ఉంటాయి, లేదంటే ఒక 30, 70, 100 3 క్లాసులు ఉంటాయి, లేదా ఒక 30, ఒక 100 2 క్లాసులు ఉంటాయి. అలా ఉన్న రోజున ఈ లోయర్ మిడిల్ క్లాసు ఆడియన్స్ కూడా థియేటర్కి వస్తారు, థియేటర్ ఎక్స్పీరియన్స్ చూద్దామని అనుకుంటారు. అప్పుడు ఉన్న రోజున పచ్చగా ఉంటుంది అని వాళ్ళు చెప్పారు. చెప్పి వాళ్ళు ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే పఠాన్ అని ఒక సినిమా చేశాడు, నో రెమ్యునరేషన్. షారుఖ్ ఖాన్ రెమ్యునరేషనే తీసుకోవాలి, ప్రాఫిట్ షేరింగ్ అవ్వమన్నాడు. ప్రాఫిట్ షేరింగ్లో ఆయనకి మోర్ దాన్ 200 crores వచ్చింది యాస్టీజ్. సో అట్టా ప్రాఫిట్ షేరింగ్, ఇప్పుడు ఒక ఆర్టిస్ట్కి ప్రాఫిట్ షేరింగ్ అనుకుని ఒక సినిమాకి 5 లక్షలే కానీ, ఇప్పుడు జనరల్గా ఆర్టిస్టులకు కానీ వీళ్ళందరికీ కూడా టాప్ టెక్నీషియన్స్కి కూడా ఆ ప్రాఫిట్ షేరింగ్ ఇస్తే అబ్నార్మల్ రాని, సూపర్ హిట్లో రాని, బ్రహ్మాండం, నష్టంలో పాలు పంచుకుంటారు. మళ్ళీ ఇప్పుడు ఆర్టిస్ట్కి వచ్చేటప్పటికి ఏంటంటే కాస్ట్యూమ్స్ ప్రొడ్యూసర్ ఇస్తాడు, మేకప్, హెయిర్ డ్రెస్సరు, ఫుడ్డు, ట్రాన్స్పోర్ట్, మంచి అకామిడేషను, అసిస్టెంట్సు, ఎవ్రీథింగ్ ఇంక్లూడింగ్ డ్రైవరు బనియన్తో సహా ఇస్తారు కదా. ఇచ్చినప్పుడు ఒక సినిమాకి ఫెయిల్యూర్ అయింది 5 లక్షలే రాని. ప్లస్ రామారావు ఒక టైంలో ఏవిఎం చెట్టియార్ గారు చెప్పాడు, ఏమంటే మీరు ఆర్టిస్టుల్లో వేరియేషన్ ఎలా చూస్తారని. ఏం లేదా, ఎన్టీ రామారావుని నేను రాము సినిమా అడగటానికని వెళ్ళాను. వెళ్తే రామారావు నా రెమ్యునరేషన్ ఎంతో తెలుసా అని అడిగారు. తెలుసుగా సార్, ₹1,00,000. కాదయ్యా, ₹1,00,000 కాదు, 90,000 అన్న. అదేంటి సార్, ₹1,00,000 కదా సార్. కాదు, నా ఫెయిల్యూర్ సినిమా సక్సెస్ సినిమా నా కొలబద్ద కాదు. నా ఫెయిల్యూర్ సినిమా ముందు ఎంత పే చేసింది, ఎంత పే చేస్తే దాని మీద నేను ఎంత తీసుకోవాలి లెక్క చూస్తా. నా ఫెయిల్యూర్ బిఫోర్ సినిమా ₹1,00,000 చేసి తర్వాత ఫెయిల్యూర్ ఇంకొంచెం ఎక్కువ ఫెయిల్యూర్ అయితే ఆ 10,000 తగ్గి 90,000 అవుద్ది. మళ్ళీ నా ఫెయిల్యూర్ సినిమా ఇంకొంచెం పెరిగితే ₹1,10,000 అవుద్ది. అంతేకాని మీరు లక్షల కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకొచ్చి ఇస్తే తీసుకుంటాం, నేను చెయ్యను అని చెప్పి రామారావు చెప్పారు అని ఏవిఎం చెట్టియార్ గారు చెప్తారు. అది గొప్ప ఉదాహరణ. ప్లస్ వీళ్ళు నేను చెప్పాక ఇందాక ఆయన ₹1,00,00,000 కృష్ణుడికి బాలీవుడ్లో ఇస్తానంటే కాదని 10,000 చేసి, అంటే వాళ్ళ వారసులు ఇవాళ ఉన్నారు, వాళ్ళ వారసులు కూడా ఇవాళ చెప్తే అంటే బాలకృష్ణ గారు కూడా రీజనబుల్గానే తీసుకుంటారు. సో ఈ రెమ్యునరేషన్ బర్డెన్ అనేది పడిపోవాలా. వీళ్ళు ఆ షేరింగ్ రేషియో వస్తే ప్రొడ్యూసర్ మీద బర్డెన్ ఉండదు, అది డిస్ట్రిబ్యూటర్ మీద బర్డెన్గా మారదు, అది ఎగ్జిబిటర్ మీద బర్డెన్గా మారదు. ఇది 3 సెక్టార్లు ఇబ్బంది పడుతున్నాయి. ప్రొడ్యూసర్ సెక్టార్ ఇబ్బంది పడుతుంది, డిస్ట్రిబ్యూటర్ సెక్టార్ ఇబ్బంది పడుతుంది, ఎగ్జిబిటర్ సెక్టార్. ఈ 3 సెక్టార్లు బాగుపడాలంటే అబ్నార్మల్ టికెట్ ప్రైసింగ్ ఆపేయాలి, అఫోర్డబుల్లోకి మారాలి, ప్లస్ షేరింగ్లోకి రావాలి.